హాయ్ అండి. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఎండతో పని లేకుండా మనము వడియాలు పెట్టుకుంటున్నామండి. వడియాల కోసం మనం ఒక గ్లాసు రాగి పిండి, ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాము. రెండు కలిపి ఒక బౌల్లో పోసేసుకొని మనం ఇట్లా పల్చంగా కలుపుకోవాలి. మనకు కలుపుకోవడానికి మినిమం 3 గ్లాసులు అయితే వాటర్ పడతాయి. 2 గ్లాసుల బియ్యం పిండికి 6 గ్లాసులు నీళ్ళు అయితే కావాలండి. 3 గ్లాసులు కలుపుకున్నాము పిండి కోసము. ఇప్పుడు 3 గ్లాసులు వచ్చి మనం కుక్కర్ గిన్నె తీసుకొని కొంచెం మందపాటి కుక్కర్ గిన్నె తీసుకొని మనము అందులో 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము. అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాము, కొంచెం కారం పొడి వేసుకున్నాము, కొంచెం జీలకర్ర వేసేసుకున్నాము, కొంచెం నువ్వులు వేసేసుకున్నాము. ఇది కలిపిన పిండి ఇప్పుడు మనం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కుక్కర్ గిన్నె పెట్టుకున్నాం కాబట్టి ఇది మందంగా ఉంటుంది కాబట్టి మనకేం అడుగంటదండి. ఇట్లా మూత పెట్టుకొని మళ్ళీ మనము ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత మూత తీసి మనం 2 సార్లు ఇట్లా కలిపేసుకొని 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం మురుకులాగా పిండుకుంటాం కాబట్టి మనకు అంటుకోకుండా ఉంటుంది. అంతేనండి, ఈ పిండి అయితే రెడీ అయిపోయింది. మనం మినిమం 1 అవర్ అన్నా మనం చల్లార్చుకోవాలి. మనం చేత్తో అయినా కానీ ఇట్లా మురుకులు గొట్టంలో వేసుకోవచ్చు, లేకపోతే మనము ఇట్లా స్పూన్తో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మురుగులాగా ఒత్తేసుకోవడమే, చాలా త్వరగా కూడా అయిపోతాయి. ఈజీ కూడా మనకు ఊడొచ్చేస్తాయండి క్లాత్ మీద. ఈవినింగ్ అంతా తీసేసుకోవచ్చు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా కానీ. ఇవి తీసేసి ఎండిన తర్వాత అండి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం బాగా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటిగా కూడా ఏం చేసుకోవచ్చు, మనం 2-3 కూడా వేయించేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి. సంవత్సరం అంతా ఈజీగా నిల్వ చేసుకోవచ్చు. ఈ రెసిపీగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.